దోపిడీ చేసుకోవడానికి కూడా హద్దు పద్దు ఉండాల. దోపిడీ కూడా స్థాయిని బట్టే ఉండాల, అంతే కదా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ స్థాయిలోనే ఉండాల దోపిడీ కూడా. కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆ లెవెల్లోనే ఉండాల దోపిడీ, అంతే కదా. వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆ లెవెల్లో ఉండాలి దోపిడీ. మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంకో లెవెల్లో ఉండాలి దోపిడీ. స్థాయికి తగ్గట్టు దోపిడీ చేసుకోవాలి. కానీ దోపిడీ అనేది క్షేత్రస్థాయిని బట్టి గ్రామ నాయకులు మొదలుకొని ఎలా చేసుకోవాలో అలా ఉంటుంది. ఇది ఎవరో కాదనలేని సత్యం. ఎందుకంటే మనం చూస్తూనే వస్తున్నాం. అనుచరులు ఆర్థికంగా బాగుపడడానికి దోపిడీ వ్యవహారం మీద కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు చూసి చూడనట్టు సైలెంట్గా పోతూ ఉంటారు. కానీ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల అరాచకాల మీద అప్పుడప్పుడు ప్రభుత్వ అనుకూల మీడియా కొన్ని కథనాలు కూడా రాసేస్తుంది. ఏకంగా కొన్ని కథనాలు ఇంగ్లీష్ పేపర్లో కూడా వస్తున్నాయి. తాజాగా రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు దోపిడీకి తెరలేపారని చెప్పేసి నేరుగానే ఏబిఎన్ రాధాకృష్ణ తన కరపత్రికలో పెద్ద హెడ్లైన్ పెట్టి మరీ రాయడం కూడా జరిగింది. అయితే రాతకు నోచుకొని నాగేశ్వరరావు లాంటి నాయకుల అరాచకాలు ఎన్నో అని కూటమి శ్రేణులు వాపోతున్నారు. ఒక నాగేశ్వరరావే కాదు, కూటమిలో చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి ఏంది ఏబిఎన్ రాధాకృష్ణ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకా దరిద్రం ఏమంటే నంద్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రతి చికెన్ సెంటర్ నుంచి కేజీ చికెన్ మీద 10 రూపాయలు వసూలు చేస్తున్నారంట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఈ దోపిడీ రూపంలో వచ్చే ఆదాయాన్ని కూడా ఎందుకు వదులుకోవాలనే భావన ఉండొచ్చేమో మరి. బహుశా ఇంత చిల్లర దోపిడీ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేసి ఉండరు. చికెన్ మీద 10 రూపాయలు వసూలు చేయడం ఏంటండి కేజీకి, అది కూడా ఎమ్మెల్యేగా ఉండి చికెన్ పైనే వసూలు చేస్తున్నారంటే ఇక అవకాశం వస్తే భారీ మొత్తంలో వసూలు చేయడానికి వెనుకాడరు, అంతే కదా. చికెన్ నుంచి వసూలు చేస్తున్నటువంటి సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇటీవల ఉత్సవాలు జరిగాయంట. ఏదో ఉత్సాహాలు కూడా జరిగాయంట. ఆ సందర్భంగా ప్రతి దుకాణదారు నుంచి 1000 రూపాయల చొప్పున వసూలు చేశారంట. ఇదంతా చాటుమాటుగా సాగిపోయింది. చికెన్ షాప్ మీదే వసూలు చేస్తున్నారంటే ఇక అవకాశం వస్తే భారీ మొత్తంలో వసూలు చేయడానికి వెనుకాడరు వీళ్ళు. చికెన్ నుంచి కేజీ మీద 10 రూపాయలు వసూలు చేయడం ఏంటండి స్వామి, ఎమ్మెల్యేగా ఉండి. ఏదో ఆ నియోజకవర్గంలో రీసెంట్గానే ఏదో జరిగాయంట. దానికి ప్రతి షాప్ దగ్గర నుంచి 1000 రూపాయలు కూడా వసూలు చేశారంట. చికెన్ షాపుల దగ్గర నుంచి ఒక కేజీ మీద 10 రూపాయలు వసూలు చేశారంట. కేజీ అమ్మితే 10 రూపాయలు ఇటు పోవాలి ఎమ్మెల్యే దగ్గర. ఇదంతా కూడా చాటుమాటుగా సాగుతున్నటువంటి వ్యవహారాలు కానే కావు. పబ్లిక్గా నడుస్తున్నటువంటి వ్యవహారాలు. ఎన్నికల్లో తాము పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. ఎవరు? ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. పాలన బాగుంటే తిరిగి అధికారంలోకి వస్తాం. ఎందుకంటే వాళ్ళ ఒక్కరి వల్లే అధికారం రాదో ఎవరికి వాళ్ళు దోపిడీని సమర్థించుకుంటూ గట్టిగా సర్దేసుకుంటున్నారు. అలాంటప్పుడు రామాయపట్నం లాంటి చోట ఆదాయాన్ని ఎమ్మెల్యే ఎలా వదులుకుంటాడు? ఏ నియోజకవర్గం చూసినా కూటమి ఎమ్మెల్యేల దోపిడీ సర్వసాధారణమైపోయింది. అయితే అది రూపం మార్చుకుంటుంది, అంతే తేడా. ఒకరు చికెన్ షాప్ల దగ్గర నుంచి వసూలు చేసుకుంటున్నారు, ఒకరు కిరాణా షాపుల దగ్గర నుంచి వసూలు చేసుకుంటున్నారు, కొంతమంది పోర్టుల దగ్గర నుంచి వసూలు చేసుకుంటున్నారు, కొంతమంది ఇసుక, కొంతమంది మట్టి, కొంతమంది ఇంకేదో రకరకాలుగా. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో మనం గట్టిగా సంపాదించుకోవాలా. తర్వాత అయింది. నెక్స్ట్ అధికారం వస్తుందా రాదా, వస్తే మళ్ళీ దోచుకుందాం, రాకపోతే ఆల్రెడీ సంపాదించడం కదా వాటిని మింగుదాం అన్న ధోరణిలోనే కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా అలా ముందుకు వెళ్తున్నారు. దీని మీద ఒకసారి నారా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఫోకస్ చేసి ఆ చికెన్ మీద కూడా ఎవరైతే దందాలు చేస్తున్నారో, వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద కొంచెం కఠిన చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే
చాలా అధ్వానంగా, దారుణంగా చవి చూస్తారు. ముందు ముందు ఎలా ఉంటుందో మీరే చూస్తారు ఇంకా.